ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మన మంచి చెడ్డలకు మనమే బాధ్యులము. కానీ ఎవరి వల్లనో మనకు దుఃఖము సంభవించినదని పరులపై నెపము వేస్తున్నాము. ఇదే మానవత్వమునందున్నటువంటి బలహీనత. ఎవరిని నిందించకూడదు, ఎవరిపైనా నెపము వేయకూడదు. అన్నిటికీ మనమే మూల కారణము, మన చర్యలే మూల కారణము. మనిషి అంటే మనస్సే, మనస్సంటే ఆలోచనలే, ఆలోచనల ఫలితమే పనులు, పనుల యొక్క ఫలితములే మంచి చెడ్డలు. కనుక మంచి చెడ్డలు మన నుండి వచ్చినవే కానీ పరుల నుండి అందుకున్నవి కాదు. కానీ మన దోషాలను వెతుక్కోకుండా పరులపై నిందలు మోపటము మనకు పరిపాటి అయిపోయింది. మన దోషాన్ని మనము అంగీకరించాలి, పరుల దోషాన్ని చూడటము మానుకోవాలి. పరనిందను మించిన పాపము లేదు. ఇది పరులకును కాదు, పరమాత్ముడినే నిందించినట్లవుతుంది. పరులు కాదు, పరమాత్ముడగునయా. ఈ పవిత్ర భావాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈనాటి కష్టనష్టములకు కారణమేమిటి? మానవుని చర్యలు సక్రమమైనవిగా లేకపోవడమే. కనుక ముందు మానవత్వాన్ని సంస్కరింప చేసుకోవాలి. దేశాన్ని ఉద్ధరించేవాడు మానవుడు, దేశాన్ని నాశనము చేసేవాడు కూడా మానవుడే. కనుక మానవత్వము సక్రమముగా ఉంటే దేశము సుభిక్షంగా ఉంటుంది. మనం మానవులమని పేరు పెట్టుకున్నాము, అనేక విద్యలను నేర్చాము, అనేక యంత్రాలు కనిపెడుతున్నాము, అంతరిక్షయానము చేస్తున్నాము, సర్వులను భస్మము చేయగల అణుశక్తిని కనిపెట్టాము. కానీ ఏనాటికైనా మనం కూడా భస్మమైపోతామనే సత్యాన్ని మరచిపోతున్నాము.